మూసీ పరిధిలో వ్యవసాయం చేస్తున్న అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నది కాలుష్యం వలన పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా పొలాలు రోగాల బారిన పడుతున్నాయని రైతన్నలు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత మూసీ నదిపై ఎక్కువ మంది రైతాంగం ఆధారపడిన పరిస్థితి ఉండటం జరిగింది. మూసీ ప్రాజెక్టుపై దాదాపు 60,000 ఎకరాల భూమి అనేది సేద్యమవుతున్న పరిస్థితి నెలకొంది. కుడి ఎడమల కాలంతో పాటు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అంటే బోర్ల ద్వారా బావుల ద్వారా కూడా వ్యవసాయం అనేది సేద్యమవుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ మూసీ ప్రాజెక్టు నిర్మితమైన తర్వాత అనేక మంది రైతాంగం కూడా దీన్ని ఆధారంగా చేసుకుని పంటలు మాత్రం పండించుకుంటున్నారు. కాకపోతే ఇటీవల కాలంలో అంటే దాదాపు 20-25 సంవత్సరాల నుండి కూడా మూసీ నది అనేది పూర్తి స్థాయిలో కాలుష్య కోరల్లో చిక్కుకోవడం జరిగింది. సో కాలుష్య కోరల్లో చిక్కుకున్న తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతంలో అయితేంది, అదేవిధంగా మూసీ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి రైతాంగం అయితేంది అనేక రకమైనటువంటి అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే కాలుష్యమయమైనటువంటి నీటి వల్ల మాత్రం పంటల దిగుబడి రావట్లేదు అని చెప్పేసి కూడా రైతాంగం వాపుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి సర్కారు మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మూసీ ప్రక్షాళన చేసి మళ్ళీ మూసీ నదిని మంచినీటి నదిగా మారుస్తాము అని చెప్పేసి ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో రైతాంగం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ప్రజెంట్గా కూడా మేము అనేక రకమైనటువంటి అవస్థలు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. ప్రజెంట్గా మనం విజువల్స్ చూసినట్లయితే మూసీ ప్రాజెక్టు పరిధిలో కుడి కాలువ అదేవిధంగా ఎడమ కాలువ అనేది రెండుగా ఉండటం జరుగుతుంది. ప్రజెంట్గా మనం చూసినది మొత్తం కూడా కుడి కాలువ. ఈ కుడి కాలువ పరిధిలో కూడా రైతాంగం అంటే దీన్ని ఆధారంగా చేసుకుని అనేక మంది కూడా పంటలు వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్గా మనం ఈ కాలువలను చూడవచ్చు. అయితే ఈ సాగునీటి ద్వారా రైతాంగం మొత్తం కూడా ఆ యొక్క పంటలను సేద్యం చేసుకుంటూ ఆ భూమిలో సేద్యం చేసుకుంటూ పంటలు పండించుకుంటారు. కాకపోతే దిగుబడి మాత్రం విషయంలో మాత్రం రైతాంగం మాత్రం ఆందోళన మాత్రం ఇప్పటివరకు కూడా గురవుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మూసీ పరిధిలో మీరు వ్యవసాయం చేస్తూ ఉండడం జరిగింది. కాకపోతే దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది, అనేక రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా చాలామంది రైతులు వాపుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? నా పేరు సుధాకర్ రెడ్డి, పల్నాడు సుధాకర్ రెడ్డి, మాది నల్గొండ జిల్లా కేతిపల్లి మండలం. మూసీ ఆయకట్లో మేము ఉన్నాం. మళ్ళీ ఏమవుతుందంటే ఒకప్పుడు మేము శనగ చేలు వేసి నీళ్ళు కట్టుకొని ఆ వాటర్ తాగేది. అసలు అప్పుడు ఆ వాటర్ తాగుతున్న పరిస్థితి ఇప్పుడు కనీసం స్నానానికి కూడా వాడలేని పరిస్థితి వచ్చింది. సరే ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కావట్లేదు, ప్రక్షాళన చేయాలి అనేసి అంటే ఈ హైదరాబాద్ నుంచి వచ్చే మూసీ వాటరు మొత్తము పొల్యూటెడ్ అయిపోయింది. అసలు పొల్యూటెడ్ అంటే స్నానం చేయలేని పరిస్థితి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు నేను 10th 9th చదివే టైంలో చెనచెలకు నీళ్ళు కట్టుకొని నీళ్ళు తాగేది కూడా, అన్ని కుటుంబ అవసరాలకు వాడేది. ఇవాళ మొత్తం పొల్యూటెడ్ అయిపోయి అసలు ఎలాంటి పరిస్థితి, స్నానం చేసే పరిస్థితి కూడా ఆ వాటర్కు లేదు. సరే గవర్నమెంట్ ప్రభుత్వాలు వచ్చినా పోయినా ఏం చేసినా కూడా ఇప్పుడు మా పొలాలు కూడా అంతగా దిగుబడి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే అది పొల్యూటెడ్ వాటర్ అయిపోయింది. అంత పొల్యూషన్. హైదరాబాద్ కంపెనీలు ఉన్నాయి, కొన్ని ఫేవరెట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, యాసిడ్ ఈజుడు అవన్నీ కొన్ని అంత పొల్యూటెడ్ చేసి మూసీలో వదిలేయటం జరుగుతుంది. వాళ్ళు వదిలేయటం వల్ల ఆ వాటర్ అంతా మాకు మూసీ మేము ఆయకట్లో ముందే ఉన్నాం, మూసీ ముందులో ఉన్నాం కాబట్టి పోదు. సరే మన రేవంత్ రెడ్డి గారు నాలాలు ఇలాలు చెరువులు ఆక్యుపై చేసి అన్నీ కూడా కూలగొట్టేసి కొంత మంచి చేయాలనేసి ఎంతో చేయాలి, నాలాలు ఉండాలి. మన వచ్చిన ఫ్లడ్ వర్షాలకు కూడా ఖమ్మం ఇలాంటి కొనుక్కపోయిన పరిస్థితుల బట్టి ఆయన ఏదో చేయాలనుకొని ఒక అనౌన్స్మెంట్ చేసిండు. కాబట్టి ఈ మూసీని కూడా సరే ముందుకు వచ్చి ఆయన అన్నమాట వాస్తవమే, సరే మేము కూడా దాన్ని సహకరిస్తున్నాము. బోర్లు వేస్తే అండర్ వాటర్ కూడా మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి. దానివల్ల మన తాగే ఇంటి దగ్గర బోర్లు వేసుకున్నా కూడా ఈ మురికి నీరే వస్తున్నాయి. దీనివల్ల మూసి ప్రక్షాళన త్వరగా చేస్తే మా బతుకులు మారుతాయి. ఫస్ట్ ఇక్కడ రోగాలు ఎక్కువవుతున్నాయి. ఈ మురికి నీళ్ళు మాకు కింద ఉండవక్కడ మూసి కింద మా ఊరు, దానివల్ల బోర్ వేసిన కాడల్లా ఈ మురికి నీళ్ళు వస్తున్నాయి. దానివల్ల రోగాలు ఎక్కువ వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. మేము పండించిన పంట కూడా మేము తిన్నా కూడా మాకు బాగా రోగాలు ఇబ్బంది అవుతున్నాయి. చాలా జ్వరాలైనా ఏదైనా పక్షవాతాలు ఇట్లాంటి చాలా తొందరగా వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. రేవంత్ సర్కారు మూసి ప్రక్షాళన చేస్తున్నందుకు స్వాగతిస్తున్నాం. అది త్వరగా చేసి మా బతుకులు మార్చాలి, మా బతుకులు ఒక వెలుగు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ పొలాలకు సంబంధించేసి అంటే ప్రజలుగా మూసీ నది వాటర్నే వాడుతుండడం జరిగింది. ఎలా ఉన్నాయి? పంట దిగుబడి చాలా తక్కువగా వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా రోగాల బారిన కూడా పొలాలు పడుతున్నాయని కూడా చెప్తున్నారు. సో దీని అవును సార్, ఈ పశువులు కానీ మనుషులకు కానీ చాలా రోగాలు ఇన్నాళ్ళు ఉన్నంత యాక్టివ్గా ఉండలేదు సార్. ఈ నీళ్ళు అయితే అసలు చూసేటట్లేవు. అవి చూస్తురుగా సార్. ఈ నీళ్ళ గురించి ఇటువరకు అయితే ఈ కాలువల్లో పశువుల కాడికి పోయిన వాళ్ళం కానీ శనిశైలు సార్ చెప్పినట్టు శనిశైలు నీళ్ళు కడితే వాళ్ళు అక్కడనే తాగేది, ఆ నీళ్ళు తాక్కుంటూనే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంటికి వస్తేనే ఫిల్టర్ నీళ్ళు తాగవలసి వస్తుంది. ఆ కర్మ పట్టింది మనకు. అంటారుగా నెత్తిన తలాపన కుండ ఉంచుకొని మళ్ళీ అవతలికి పోయి అడక తాగినట్టు ఇప్పుడు ఆ కొనుక్కొని తాగే నీళ్ళు కూడా సరిగా ఉంటుంది. ఇట్లా ఫిల్టర్ నీళ్ళు కూడా అట్లనే ఉంటున్నాయి.
ఆ ఫిల్టర్ నీళ్ళ వల్ల కూడా మాకు అంత మొఖాల నొప్పులు ఈ నీళ్ళు అయితే తొందరగా మారుస్తారని అధికారులను వేడుకుంటున్నాం. మూసీ ప్రాజెక్టుకు సంబంధించేసి ఆ ప్రాజెక్టు ఆధారంగా చేసుకొని వ్యవసాయం సేద్యం చేస్తున్నటువంటి రైతులైతే మాత్రం ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే గతంలో మూసీ నదిని వాడుకొని మేము పంటలు పండించేవాళ్ళం. ప్రజెంట్గా మాత్రం ఈ యొక్క నీటిని వాడుతూ ఉండడం వల్ల పంటల దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా పొలాలు కూడా రోగాల బారిన పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక మరో విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. మూసీ నది పరివాహక ప్రాంతం ఏ అయితే ఉన్నాయో అంటే బోర్లు వేసుకుందామని లేదా బావులలో ద్వారా వ్యవసాయం చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నామో ఆ బోర్లు వేద్దామన్న కూడా వేయలేని పరిస్థితిలో ఉండడం జరిగింది. ఎందుకంటే బోర్లు వేస్తే కూడా మొత్తం కూడా పొల్యూటెడ్ వాటర్ వస్తుండడం జరిగింది. సో పొల్యూటెడ్ వాటర్ వాడటం వల్ల పంటల దిగుబడి అనేది రాదు. అందువల్ల దానికి కూడా పూర్తిగా మేము బ్యాన్ చేయడం జరిగింది, బంద్ పెట్టడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే మాత్రం పంటలు దిగుబడి లేక వ్యవసాయం చేసుకోలేక మంచినీళ్ళు అనేవి లేక చివరికి బయట నుంచి కూడా మంచినీళ్ళు తీసుకొచ్చుకొని వాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా మూసీ నది అనేది పూర్తి స్థాయిలో కాలుష్య కూరలో చిక్కుకొని ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ప్రక్షాళన కార్యక్రమాలను చేపట్టాలి. మళ్ళీ మూసీ నదిని మంచినీటి నదిగా మార్చాలి. ఆ విధంగా మార్చినట్లయితే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కూడా రైతాంగం చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మూసీ